నిన్న ఐపీఎల్ లో జరిగిన 27వ మ్యాచ్లో హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. పంజాబ్ విధించిన 245 పరుగుల భారీ టార్గెట్ ను ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల సూపర్ నాక్ తో 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఈజీగా గెలిచింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో పరుగుల సునామీ వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసం రేపాడు. పంజాబ్ బౌలర్లను దంచి కొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి ఐపీఎల్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అతను 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి చివర్లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒక భారత ప్లేయర్ చేసిన 3వ ఫాస్టెస్ట్ సెంచరీ ఇది. ఇకపోతే అభిషేక్ శర్మ తొలి ఐపీఎల్ సెంచరీ సెలబ్రేషన్ అదిరిపోయింది. ఎందుకంటే పేపర్ పై రాసి పెట్టుకొని వచ్చి మరీ సెంచరీ కొట్టాడు. 40 బంతుల్లో సెంచరీ కొట్టిన తర్వాత ఒక పేపర్ ను బయటికి తీసి చూపించాడు. అందులో ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం అంటూ తన సెంచరీని అంకితం చేస్తూ తాను ఆడబోయే నాక్ సంబంధించిన నోటును ముందుగానే రాసుకొచ్చాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎలాంటి ఆటను ఆడాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై స్పందించాడు అభిషేక్ శర్మ. నేను పేపర్ పై రాసుకొచ్చి ఈ మ్యాచ్ లో ఇలా ఆడడానికి ఓ కారణం ఉంది. తమ జట్టు ప్లేయర్లు కెప్టెన్ తో కలిసి ఈ మ్యాచ్ కు ముందు ప్రత్యేక సమావేశం అయ్యాం. వరుస ఓటములకు స్వస్తి పలకాలని నిర్ణయించుకుని బరిలోకి దిగాం. అలాగే ట్రావిస్ హెడ్ తో కలిసి ఈ రోజు తప్పక గెలవాలనే ప్రత్యేక వ్యూహాలు రచించి బరిలోకి దిగాం. అందుకే మా ఇద్దరికి ఈ రోజు ప్రత్యేకమైంది. అలాగే వికెట్ వెనక నుంచి నేను ఎప్పుడు ఆడలేదు, కానీ ఈసారి ఆ షాట్లను ప్రయత్నించాను. ఎందుకంటే ఈ పిచ్ పై బౌన్స్ కారణంగా ఇలాంటి కొన్ని షాట్లను ఆడవలసి వచ్చిందని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. ఇక నా సెంచరీ తర్వాత నా తల్లిదండ్రులను ఎస్ఆర్హెచ్ టీం అభినందించింది. ఇక నాకు ఏదైనా సమస్య ఉందంటే మా గురువు యువరాజ్ తో ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. అతనితో ఎక్కువగా మాట్లాడుతూ సలహాలు తీసుకుంటానని అభిషేక్ పేర్కొన్నాడు. ఇక మా టీమిండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు ధన్యవాదాలు. అతని నుంచి కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటానని, అతనితో ఎప్పుడూ టచ్ లోనే ఉంటానంటూ అభిషేక్ శర్మ పేర్కొన్నాడు.